ప్రభుత్వం అంటే అది, బాధ్యత అంటే అది. ప్రజల మీద, వారి బాగోగుల మీద పాలకులకు ఎంత శ్రద్ధ. రైల్వే అంటే ఆ దేశపు రైల్వేనే, సర్వీస్ అంటే వారి సర్వీసే. ఇంతకీ అది ఏ దేశ ప్రభుత్వం? ఆ దేశపు రైల్వేస్పై ఎందుకని ప్రశంసలు? ఒకే ఒక్క విద్యార్థిని ఆమె కోసం ఏకంగా ఓ ట్రైన్ నడుపుతోంది జపాన్. ఆ ఒక్క స్టూడెంట్ హై స్కూల్కు వెళ్ళడానికి, రావడానికి రైలును నడుపుతోంది జపాన్ రైల్వేస్. కమి షురటికి రైల్వే స్టేషన్లో రోజు 2 సార్లు ఓ ట్రైన్ ఆగుతుంది. ఒకసారి ఆ విద్యార్థిని స్కూల్కు డ్రాప్ చేయడానికి, రెండోసారి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆమెను పికప్ చేసుకోవడానికి. ఇంత ప్రత్యేకించి ఓ విద్యార్థిని కోసం రైలు నడుపుతున్నారంటే ఆ అమ్మాయి ఏదో సెలబ్రిటీ అనుకోకండి. వాళ్ళది సంపన్నుల కుటుంబము కాదు, ఓ సామాన్య కుటుంబానికి చెందిన విద్యార్థిని మాత్రమే. అయితే ఆమె చదువు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ట్రైన్ను నడుపుతున్నారు. వాస్తవానికి ఆ రూట్లో ఇతర ప్రయాణికులు లేకపోవడంతో 3 ఏళ్ల క్రితమే కమి షురటికి స్టేషన్ను క్లోజ్ చేసేయాలని అనుకున్నారు. కానీ ఆమె చదువు కొనసాగాలని, ఆమె గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు ఆ రూట్లో ట్రైన్ను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఆ స్టూడెంట్ కోసం ట్రైన్ టైమింగ్స్ కూడా మార్చేశారు. అమ్మాయి స్కూల్కు వెళ్లి వచ్చే టైంలోనే రైలును నడిపిస్తున్నారు. ఈ ఒక్క సంఘటనే చెబుతుంది కదూ ఆడపిల్లల చదువు మీద జపాన్ శ్రద్ధ ఎలా ఉంటుందో అని పలువురు అభిప్రాయపడుతున్నారు.